శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మీరు స్వాధీనపరచుకోండి. దేవుడు బలమైన మాట ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 4లో చూడండి, 3rd లైన్ మనం చూస్తే, మీరు కూడా నాతో కలిసి వాక్యాన్ని చదువుతారని ఆశిస్తూ ఉన్నాను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి మెయిన్ లైన్ ఏంటంటే, మెయిన్ వర్డ్ పరలోకం నుండి నీ కోసమే సెపరేట్గా ఇస్తున్న మాట, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. ఎంత ఏడుస్తున్నావో, ఎంత బాధపడుతున్నావో ఎవరికి తెలియదు, కానీ దేవుడు చూశాడు నీ దుఃఖాన్ని. నీ దుఃఖము నిన్ను, శరీరాన్ని భక్షిస్తుంది. నీ వేదన, పైకి మనిషి అలా ఉన్నావు కానీ ఎంత ఆలోచిస్తున్నావో, ఏంటి నాకు ఇలాగొచ్చి పడ్డానేంటి, నేను మళ్ళీ ఈ లైన్ నుంచి నేను వెనక్కి వెళ్ళటానికి లేదు, అనుకోకుండా ఇలా మోసపోయినేంటి, ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి. ఒక్కొక్క సమయం ఆ వేదన నీ ఆర్గన్స్ని కూడా తినేస్తుంది, నీ శరీరాన్ని తినివేస్తుంది. నాకు శాంతి లేదు, నెమ్మది లేదు, నా బుర్రంతా పాడైపోతుందని ఏడుస్తున్నావు కదా, ఎవరికి చెప్పుకోలేక దేవుడి మీద ఆధారపడి ప్రార్థిస్తున్నావు. ఏంటి పరిస్థితి, బాధ ఎలా పోతుంది, ఎప్పుడు దుఃఖమేనా, ఎప్పుడు కన్నీళ్ళేనా? పరిశుద్ధాత్ముడు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, దుఃఖమైనను, వేదనైనను ఇక ఉండదు. అంతే. ఈ వాక్యంలో ఈ మాట దేవుడు నీకు ఇస్తున్నాడు, సేవకుడు నా ద్వారా ప్రకటిస్తున్నాడు. నీ ఇంటిలో నా బ్రతుకు ఎలాగుందంటే, నా బిడ్డ బ్రతుకు కూడా ఎలాగ ఉంది. వాళ్ళ వల్ల సుఖం లేదు, వారు సుఖంగా లేరు, నా భర్తకి సుఖం లేదు, నా కుమార్తె, నా కుమారుడు, నా కోడలు, అల్లుడు, పరిస్థితి అంతా ఇలాగ అయిపోయిందేంటి? ఈ వేదన చెందుతున్నావు కదా. దేవుడు వేదనను, దుఃఖమును తుడిచివేస్తున్నాడు. ఇక ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు నమ్మంతే. ఉండదంటే ఎలాగ ఉండదండి, ఎలా పోతుంది, సడన్గా ఎలా పోతుంది అని అనుకోవచ్చు. ఆయన దైవ కుమారుడు, ఆయన చేతిలో ఏదైనా చేయగలడు. ఆయన చేతిలో ఉన్నది నీ సమస్య. ఆయన ఆజ్ఞాపిస్తే పరిస్థితులు మారిపోతాయి. నిన్ను పరీక్ష చేసాడే తప్ప నిన్ను నాశనం చేయటానికి కాదు. ఈ పరీక్షలో నీ సహనముతో, నీ విశ్వాసముతో విజయం సాధించావు. అందుకనే ఫైనల్ క్లియరెన్స్ ఇచ్చేసాడు. దుఃఖమైనను, వేదనైనను ఇక ఉండదు. దేవుడు నెమ్మది గల సమయం, నీ ప్రాణము నెమ్మదిగా ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆశీర్వాదంతో నువ్వు సాక్ష్యం ఇస్తావు. ఆత్మదేవుడు నీకు తోడుండును గాక. ఆమేన్.
దేవునికి స్తోత్రాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా పెళ్ళయి 13 సంవత్సరాలు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ నాకు పిల్లలు కలగకపోయినా కానీ అయినా ఇసాకయ్య కాడికి నేను పోతా, ఎన్నాళ్ళని నేను పోతా, నాకు దేవుడు సంతానం ఇస్తాడని నేను నమ్మకంతో నేను ఒంగోలు వచ్చిన. ఒక్క నెలే వచ్చిన. నేను ఒక్క నెలకే నాకు మగబిడ్డను దేవుడు ఇచ్చిండు. నేను ఇసాకయ్య కాడికి వచ్చి నా కొడుకు నేను పేరు పెట్టించుకుంటాను అనుకున్నా. మా ఊరు సర్వాయిపాలెము ఎర్రనపాలెం దగ్గర. నా పేరు దేవకరుణ. నా సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప సాక్ష్యం. నాకు పెళ్ళై 5 ఇయర్స్ అవుతుంది. నాకు పిల్లలు లేరు. ఎక్కడో తిరిగాము, ఎక్కడెక్కడో చేసాము, ఏదేదో చేసాము. అయినా కానీ మాకు పిల్లలు కలగలేదు. 3 అబార్షన్స్ అయిపోయాయి వెంటనే. కానీ ఎలా అయింది అన్నది ఎవరికి అంతు చిక్కని వ్యవహారంగా అయిపోయింది నా జీవితం. యూట్యూబ్లో చూసి మా అమ్మమ్మ గారు చెప్పారు నాకు, అమ్మ విశాఖయ్య దగ్గరికి వెళ్ళు ఒకసారి, పిల్లలు లేని వారికి అందరికీ అక్కడికి వెళ్తే పుడుతున్నారమ్మ, ఒకసారి వెళ్ళి చూడు అంటే, నేను యూట్యూబ్ ద్వారా నా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకొని ఒంగోలుకు వచ్చాను. ఒంగోలుకు వచ్చాక ఇక్కడికి వచ్చాక కూడా ఒకసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చాక మళ్ళీ అబార్షన్ అయిపోయింది. అదేంటంటే ఇక్కడికి వచ్చాక ఎన్నో అద్భుతాలు చూస్తున్నాను, ఎన్నెన్నో కార్యాలు చూస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక కూడా ఏంటండ్రి మళ్ళీ ఇచ్చావు, మళ్ళీ తీసుకున్నావు, ఏంటి ఇలా అయిపోయింది అని బాధపడి ఏడ్చినప్పుడు, ఒకరోజు అలానే ఏడ్చి పడుకొని ప్రేయర్ చేసుకున్నప్పుడు అప్పుడు నాకు వెలుగు వచ్చింది అనమాట. అమ్మ 2 నెలల్లో నీకు కన్సీవ్ అవుతావు, ఖచ్చితంగా ఒకసారి చూసుకో అన్నట్లుగా నాకు వెలుగు వచ్చింది. అలానే 2 months ఆగి ఎవరికి చెప్పకుండా చూసుకుంటే అలాగే కన్సీవ్ అయ్యాను. అయిన తర్వాత మళ్ళీ కానీ బ్లీడింగ్ అయిపోయింది. నాకు బ్లీడింగ్ అయిపోయి ఇదేంటండ్రి నీవే కదా, నేను అడగకుండా నీవే ఇచ్చేవి, ఇలా అయ్యింది ఏంటండ్రి అన్నప్పుడు, దేవుడు హాస్పిటల్కి వెళ్ళాక ఏమీ లేదమ్మా, నీకు అంతా బాగుంది, నీకు శ్రేష్టమైన బిడ్డ బాగానే ఉంది, లోపల అంతా బాగుంది, నీకు అంతా బాగుండిద్దమ్మా అని అన్నారు. కానీ 6వ నెల వచ్చేసరికి నాకు తెలియకుండానే, మేము ఉండేది 3వ ఫ్లోర్లో, అయినా తెలియకుండానే వచ్చేసి నైట్ 1 గంట అప్పుడు కాలుకి ఎలుగు కొరికేసింది. ఇదేంటండ్రి మళ్ళీ ఇలా అయిపోయింది, ఇప్పటికే 3 అబార్షన్లు అయినాయి, ఏంటండ్రి ఇలా అవుతుంది నాకు, నా జీవితంలో నేను బిడ్డని కంటానా లేదా ఏందయ్యా అన్నప్పుడు, దేవుడు లేదమ్మా నువ్వు ఖచ్చితంగా బిడ్డని కంటావు, ఖచ్చితంగా బిడ్డను కానీ ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇస్తావు అని నాకు ఎంతగానో ప్రేరేపిస్తుంది నా మనసు. అప్పుడు నేను ఖచ్చితంగా దేవా నాకు మగబిడ్డనే ఇవ్వు అని కోరుకున్నాను. అలానే వచ్చి అడిగినప్పుడు 8 నెలల్లో అడిగాను అయ్యగారిని, అయ్యగారు నాకు అబ్బాయి కావాలి అన్నాను. అలానేనమ్మా ఉన్నాడు పో నీ కడుపులో అని చెప్పాడు నాకు దేవుడు. చక్కని కుమారుడు. అదేవిధంగా నా కోరికలకు కూడా హద్దు లేకుండా అడిగాను, దేవా నా పోలికంటూ నాకు ఏమీ వద్దు, నా బిడ్డలో నా భర్త ఎలా ఉన్నాడో నాకు అలానే కావాలి నా బిడ్డని కోరుకున్నాను. నాకు అలానే మంచి శ్రేష్టమైన బిడ్డనిచ్చాడు. థియేటర్లోకి వెళ్ళినప్పుడు మేడంని అడిగాను, మేడం నేను ఒక దిక్కడికి ప్రేయర్కి వెళ్ళాను మేడం, నేను ఆ ప్రేయర్లు అందరికీ చూపించాలి, నాకు వీడియో తీసి మేడం, నా బిడ్డని నేను ఎలా కన్నానో నేను ఇది ఎంతమందికో చూపించాలి మేడం అని నేను అడిగినప్పుడు, మేడము అమ్మ ఈ ప్రాసెస్ మన సైడే ఉండదు, ఇదంతా అమెరికా ప్రాసెస్,
కానీ నువ్వు ఎంతగానో ప్రయాసపడి అడుగుతున్నావు కాబట్టి నీకు వీడియో తీసిస్తాను, చూయించుకో అమ్మని నాకు వీడియో తీసి ఇచ్చింది మేడం. నాకు ఖచ్చితంగా నీకు అమ్మాయి పుట్టిందమ్మా అని చెప్పింది ముందు. లేదు మేడం, నా దేవుడు నాకు అబ్బాయినే ఇస్తాడు, నాకు చూయించండి అన్నప్పుడు శ్రేష్టంగా తీసి చూయించింది. ఈ దేవుడి చిన్న సాక్ష్యం దీవించును కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవునికి నా వందనాలు. ప్రకాశం జిల్లా పొదలేమిటి అక్షరు. అమ్మాయికి పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలలో లోపు 2 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగితే పుడతారు అమ్మాయి, చిన్న అమ్మాయి కాదు, ఇంతలోకి ఏమి అని అంటుంటే చూపించి 2 సంవత్సరాలు చూపించినాను. ఇంకా తర్వాత చూపిలేక మానుకున్నా నేనే. ఇంక టీవీలో దేవుని వాక్యం వింటా, ఇస్తాకాన్ని పాస్టర్ ద్వారానా వింటా. దేవునికంటే అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుని దగ్గరకు పోతే నా కార్యాలు చేస్తారని నేను నమ్మినాను. ప్రార్థనకి నైట్ వచ్చి తెల్లారుజామున 5 లేచి కన్నీరుతో ప్రార్థన చేసుకున్నాను నేను. యేసయ్యా, నా బిడ్డకు కానీ గర్భఫలం ఇస్తే నేను నేను వచ్చి నీ సాక్ష్యం చెప్పుకుంటాను నేను అని ఒప్పుకున్నాను. ఆ రోజు నైటు అమ్మాయి క్రమం తప్పకుండా 8 నెలలు వచ్చింది. నెలకు తప్పకుండా 8వ నెలలోనే అమ్మాయి నిలబడిపోయింది. ఈ పాపను తీసుకొని వచ్చినాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తన పేరు కోటేశ్వరమ్మ. వినుకొండ, పల్నాడు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టింది. తర్వాత 9 సంవత్సరాల వరకు మళ్ళీ తనకి సంతానం కలగలేదు. చాలా ఆసుపత్రులకు అది తిరిగితే గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయి, అలానే థైరాయిడ్ సమస్య కూడా ఉంది. కాబట్టి
తనకి గర్భఫలం అందడము కష్టమవుతుందని, అలానే కూడా తనకి నెలసర్లు కూడా నెల రాకపోవడం, ఇన్ని సమస్యలు ఉండడం వల్ల తనకి రెండోసారి మళ్ళీ గర్భము రాలేదు. వారికి తరచూ భార్యాభర్తలకు ఆ విషయమై గొడవ జరుగుతూ ఉండేది ఇంట్లో. అప్పుడు వారి పెద్దమ్మ ఈ ప్రార్థనా శక్తి తైలాభిషేకం గురించి తెలుసుకొని వారిని ఇక్కడికి వెళ్ళమని చెప్పింది. చెప్పినప్పుడు తను 2 నెలలు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. దైవజనులు ప్రార్థన చేసి పండు ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం మొదలుపెట్టినప్పుడు తనకి నెరసర్లు రావడం మొదలైంది. తర్వాత మళ్ళీ మానేసినప్పుడు మళ్ళీ ఆగిపోయినాయి. ఆగిపోతే ఇదేంటి ఇలా జరిగిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంది. చెక్ చేయించుకుంటే ఒక డాక్టర్ అయితే మందులు ఇచ్చి అవి వాడితే మళ్ళీ సరి అవుతాయని చెప్పారు. అలా వాడినా కూడా అవ్వలేదు. అప్పుడు వారి ఊరికి ఒక ఆశా వర్కర్ వస్తే తన ద్వారా వేరే డాక్టర్ని వెళ్ళి కలిసినప్పుడు వారు చెక్ చేసి నువ్వు గర్భవతిగా ఉన్నావు, నీకు ఇప్పుడు 2వ నెల గర్భిణి అని తను చెప్పింది. చెప్తే తనకు నమ్మకం కుదరక మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుని స్కానింగ్ అది చేయించుకుంటే తను నీవు గర్భవతి 2వ నెల నీకు అని అన్నప్పుడు తనకి మొదట కుమార్తె పుట్టింది కదా, మళ్ళీ కుమారుడు కావాలని తను ప్రార్థన చేసుకుంది. అలానే దేవుని సన్నిధిలో కూడా తను వేడుకున్నప్పుడు దేవుడు ఆ కడుపులో ఉన్న బిడ్డకు కూడా హార్ట్లో హోల్ ఉంది, పుట్టినా కూడా చాలా బలహీనంగా పుడతారు, బ్రతకడం కూడా కష్టమని చెప్పారు. కానీ ఆపరేషన్ చేశారు. ఆ బిడ్డ కూడా తను హోల్తోనే పుట్టాడు. కానీ తర్వాత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి దేవుడు బలపరిచి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. కుమారుడు పుట్టాడని తను సాక్ష్యం చెప్తుంది. వివాహమైన మొదట పాప పుట్టిన 9 సంవత్సరాలకి దేవుడు మళ్ళీ గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని తను సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తన పేరు అన్నమేరి. తను కనమర్లపూడి గ్రామం, పల్నాడు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకు వివాహం జరిగిన తర్వాత ఫస్ట్ పాప పుట్టింది. పాప పుట్టి మళ్ళీ తను గర్భవతి అయినప్పుడు తనకి ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కువ వాంతులు అవుతున్నప్పుడు, తన బలహీనత అయినప్పుడు మళ్ళీ కుమార్తె పుడుతుందేమో అని తను చాలా బాధపడింది. కానీ తనకి మొదటి పాప అవ్వడం వల్ల మళ్ళీ కుమారుడు కావాలని నంద్యాలలో తైలాభిషేకం జరుగుతుంటే అక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి తనకి అరటిపండు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దేవుడు తనకి చక్కటి ఆరోగ్యమైన కుమారుడిని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. పాప పుట్టిన తర్వాత కుమారుడు కావాలని దైవజనులతో ప్రార్థన చేయించుకోగా దేవుడు కుమారుని ఇచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తన పేరు నిర్మల, వీరవట్టం, రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చింది. తనకి చిన్న వయసులోనే వివాహం జరిగింది. తర్వాత తను గర్భవతి అయింది. అయినప్పుడు తను డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవడానికి వెళ్తే కవల పిల్లలని చెప్పారు. తన వయసు చిన్నది, మనిషి కూడా కొంచెం బలహీనంగా ఉంటుంది కదా, కవల పిల్లలని చెప్పడంతో వారు భయపడ్డారు. ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వచ్చి దైవజనులతో తన విషయమే ప్రార్థన చేయించినప్పుడు తనకి ప్రార్థన చేశారు. దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారి పట్ల కార్యం చేసి ఆ అమ్మాయికి నార్మల్ డెలివరీ అవ్వడానికి, తల్లి ఇద్దరు బిడ్డలు కూడా క్షేమంగా పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని వీరు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. వీరు వరకుమార్, సుమతి, వీరు పోలవరం, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. తరువాత గర్భవతి అయినప్పుడు కూడా మళ్ళీ ఆడపిల్ల అని చెప్తే తను అబార్షన్ చేయించుకుని తర్వాత ఈ తైలాభిషేకం గురించి తెలిసి ఇక్కడ దైవజనుల దగ్గరికి తను వచ్చి ఇలా 3 ఆడపిల్లలు ఉన్నారు, నాకు కుమారుడు కావాలని దైవజనులను అడిగి తను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేసి తను మళ్ళీ గర్భవతి అయింది. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా తనకి కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకోగా దేవుడు తనకి మళ్ళీ గర్భఫలాన్ని కుమారునిచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవునికే మహిమ కలుగును గాక.
మాది వీరాయపాలెం, ఈస్ట్ వీరాయపాలెం. నా పేరు సునీత. నేను గత 6 సంవత్సరాల నుంచి చీకటి శక్తులతో ఎంతో శోధించబడ్డాను. అయితే నాకు గుండెల్లో నొప్పిగా ఉంటే నేను చాలా చోట్లకి వెళ్ళి చూపించుకున్నాను హాస్పిటల్కి. అయినా తగ్గలేదు. ఏమీ లేదమ్మా, బాగానే ఉన్నదని చెప్పారు. ఆయన తగ్గలేదు. అయితే నేను తగ్గలేదనేసి ఎన్నో అంతరాలు వేయించుకున్నాను, ఎన్నో గుళ్ళు చుట్టూ తిరిగాను, ఎంతగానో బాధపడ్డ అంతరాలు చాలా వేయించుకున్నాను. అయినా దానివల్ల కానీ నయం కాలేదు. అమ్మ చెప్పింది ప్రార్థనా శక్తికి వెళ్దాం రమ్మ అని చెప్పింది. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో దేవుడు నాకు స్వస్థ కలిగించి ఇప్పటికైతే నాకు ఏమీ లేదు, బాగానే ఉంది. అలాగే నా చిన్న కుమారుడు జ్వరంతో 2 వారాలు బాధపడ్డాడు, టైఫాయిడ్ జ్వరంతో. అయితే అబ్బాయికి జ్వరంలో దద్దుర్లు అలా వస్తున్నాయి. వచ్చేసరికి మేము హాస్పిటల్లో 5 రోజులు ఉన్నాము, అయినా తగ్గలేదు. నేను ఎప్పుడు ఐఎస్ రక్తం రాసి వచ్చి సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నాను. దేవుడి దగ్గర తగ్గింది, సాక్ష్యం చెప్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల.